ఓం నమో వెంకటేశాయ. సప్త శనివారాల వ్రతంలో ఈరోజు మూడవ రోజు మా ఇంట్లో పూజ జరిగింది. హ్మ్. చాలా బాగా చేసుకున్నాము. ఏంటంటే మనసులో ఏదన్నా మనం అనుకున్నటువంటి ఏదన్నా కోరిక అనుకొని మనం ఇది స్టార్ట్ చేయొచ్చు. ఆహ్, ఈ నేనైతే అలాగే స్టార్ట్ చేశాను. మూడవ శనివారం కూడా చాలా జరిగింది. ఆహ్, ఏంటంటే మామూలుగా ఎప్పటిలాగే మన పెట్టే నైవేద్యాలు హడావుడి అనేది ఏమీ లేకుండా సింపుల్‌గానే ఎప్పటిలాగానే చలివిడి, వడపప్పు, పానకం, బెల్లము అండ్ అరటిపళ్ళు, శనీశ్వరుడి కోసమని నల్ల ద్రాక్ష పెట్టాననమాట. చిమ్లీ వండలు కూడా చేసుకోవచ్చు. బట్ నేనవైతే ఏం చేయలేదు. నేను నల్ల ద్రాక్ష గానీ, నేరేడు పళ్ళు గానీ అలాంటివి గూడా పెట్టొచ్చు. నేనైతే నల్ల ద్రాక్ష తెప్పించి నల్ల ద్రాక్ష పెట్టాను. అరటిపళ్ళు, యాపిల్స్, ఫ్రూట్స్ మనిష్టం ఏవైనా పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీగా ఒక కొబ్బరికాయ మాత్రం వారం, వారం కొట్టాల్సిందే. ఎప్పుడన్నా వారంలో ఒకరోజు మనం కొబ్బరికాయ కొట్టకపోయినా అది మనం లాస్ట్ వారంలో కలిపేసి ఇంకొక కాయ ఎక్స్‌ట్రా కొట్టాలి. కంపల్సరీగా 7 వారాలు 7 కాయలు కొట్టాల్సింది. తర్వాత పూజ ఒక అంటే ఏదన్నా మనం మనసులో అనుకున్నది ఏదన్నా ఒకటి అనుకోని మనం స్టార్ట్ చేస్తాం కదా! ఆ చేసేది కూడా మనం చాలా భక్తి శ్రద్ధలతో చేసి మనం ఫలితాన్నయితే ఆశించొచ్చు. కంపల్సరీగా 7 వారాల పూజలో మాత్రం కంపల్సరీగా మనం అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా అవి తీరుతాయి. మీరు ఏదైనా మనసులో ఒకటి ఆలోచన, ఒక కోరిక అనుకోని స్టార్ట్ చేసుకోండి. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజే చాలా బాగా జరిగింది పూజ. ఫోన్‌లోనే నేను యూట్యూబ్‌లో వస్తుంది కదా! అది పెట్టుకొని ఆ మంత్రాలతో చక్కగా చేసుకున్నాను. చాలా జరిగింది. 1 అవర్ పైనే పట్టింది. కాకపోతే వీడియో లెంత్ అంత మనం ఇవ్వలేం కదా! అందుకనే నేను కొంచెం కొంచెమే 3 మినిట్స్ బిలోనే నేను వీడియో అయితే చేయటం జరిగింది. లాస్ట్ వారం నేను ఇంకా బాగా చేస్తాను. అంటే ప్రతి వారం గూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తా ఉంటాను. బట్ లాస్ట్ వారం కొంచెం ఏడో వారం మాత్రం నేను బాగా చేయాలనైతే అనుకుంటున్నాను. ఆహ్, ఇంకా మీరు గూడా ట్రై చేయండి. తప్పకుండా చేయండి. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్, లైక్ తప్పకుండా ఇవ్వండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా?